ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో. ఈరోజు అయితే మరొక అమెజాన్ యొక్క అన్బాక్సింగ్ అయితే చూసాము. ఈ మధ్య అమెజాన్లో చాలా అన్బాక్సింగ్ చేస్తున్నాం కదా. మొన్న స్ట్రాల్ చేసాము, అంతకుముందు ఏం చేసాము, హ్యాండ్ గ్లౌజ్. అది ఇంకా చూపించాలి. ఇంకా చాలా ఈ మధ్యలో అయితే దగ్గర ఈ మంత్లో ఒక 10 వరకేమో అన్బాక్సింగ్ చేసాము. ఈరోజు అయితే ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాము. రేపు లేదా ఎల్లుండి ఇంకొకటి కూడా వస్తుంది, అది కూడా అన్బాక్సింగ్ చేద్దాం. ఇదేంటి అనేది అఖిల్ నీకు తెలుసా? ఒకసారి చూడు. అఖిల్ సర్ప్రైజ్ అనమాట, నాకు కూడా తెలియదు. చూద్దాము. ఒప్పించి నాన్నకు అడిగితే సర్ప్రైజ్ అది గట్లా రాదనుకుంటా బంగారమ్మ. ప్లాస్టర్స్ ఉన్నాయి, కట్ చేస్తున్నా. ఇంకా వేరే ప్లేస్ ఓపెనింగ్ లేదు. నలుగానే చేయాలి ఫస్ట్. ఒక్కటి చేస్తే చాలు తెలుసా. అది కాకుండా మిగిలియా నీ వేసుకొచ్చు. వావ్ వావ్, చూడేంటో నాకు కూడా తెలియదు. ఏదైనా ఒక కార్నర్లో కట్ చేసేసి ఇవి ఇక్కడ తిన్నాను. ఓకే కానీ వాళ్ళ నాన్నగాని ఏది కట్ చేయాలని ఒకసారి ఆలోచిస్తారనమాట. ఇక్కడ ఓపెన్ చేసేసి ఇవన్నమాట. ఇక్కడ ఇచ్చారు కూడా బాక్స్. కార్నర్ షోర్ చూడదు ఏమి ఇచ్చారు. కార్నర్ షవర్ క్యాండీ. కార్నర్ షవర్ క్యాండీ. స్లోలీ ఒకటే వచ్చింది. నాన్న 2 వస్తాయి అన్నాడు. 7 ఉన్నాయి, 2 లోపల ఒకటి ఉందా. ఓకే. ఏమో మొన్నట్లానే హ్యాండ్ గ్లౌజ్ 2 వస్తాయి అనుకుంటే ఒకటే రాలేదు. బిస్కెట్ దీంట్లో ఇచ్చినటువంటి పార్ట్స్ అనమాట. ఒక దాంట్లో ఒక సెట్ అయిపోయిందా. ఓపెన్ చేయదు. ఒకటి అసెంబుల్ చేయొచ్చు. పిక్చర్ చూస్తూ కవర్ దీంట్లో పెట్టేసి ఇదేంటి ఐరనేనా, ప్లాస్టిక్ కాదు. ఇదిగోండి దీంట్లో ఇది ఉంది. దీన్ని బట్టి చేయొచ్చు అన్నమాట. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే దీనికి మనము గోడలకి హోల్స్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓన్లీ కార్నర్స్ పెట్టుకోవడానికి బాగా యూస్ అవుతుంది. ఇది మనం బాత్రూంలో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా మన కార్నర్ ప్లేస్లో ఏమైనా పెట్టుకోవాలనుకున్నా కూడా షో పీసెస్ కానీ, లేదంటే మనము ప్లాంటర్స్ అలా పెట్టుకుంటూ ఉంటాం కదా. ఇదిగో చూడు ఓపెన్ వీటికిలా ఎక్స్ట్రా మనము బాత్రూంల కోసం అనుకోని బ్రషెస్ అలా వేసుకోవడం కోసం అన్నమాట. ఇది ఓపెన్ చేసి అవి ఎట్లా పెడతారు. స్టిక్కరా అది. స్టిక్కర్ అయితే ఇప్పుడు ఊడపీకకు. ఇవి దీనికే పెట్టాలి నాన్న. చూడు దాంట్లో పిక్చర్ ఇస్తాడు కదా, ఎలా యూజ్ చేయాలి. మాన్యువల్ ఏమి ఇవ్వలేదా. దాంట్లో ఇస్తారు నాన్న మాన్యువల్. నేను దీంట్లో ఇచ్చింది దానిపైన ఇచ్చుంటాడు చూడు, బాక్స్ పైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు కదా. How to install. First, wipe the wall clean without moisture. నీళ్ళు లేకుండా ఉడగాలి. మేక్ అన్ అడ్విష్ ప్లేస్. ఓకే, ప్లేస్లో ఉండాలి. ఇదేంది? ఇవే నాన్న, ఈ ప్లాస్టిక్వి ఉన్నాయి కదా. ప్లాస్టర్ ఉంటుంది దీనికి. ఒక లేయర్ ఉంది. ఇగో లేయర్ ఉంది.
అంటే ఒకసారి మనం అంటించామంటే ఇక దాన్ని అడికెళ్ళి తీయడానికి ఉండదు తీయాలి. ఇంకా. ఓకే 4 వేస్తాను. ఓకే. ఇక్కడ ఒకటి ఇట్లా పెట్టాలి, ఇట్లా ఇట్లా పెడితే ఆగకుండా ఉంటుంది. ఇది పెట్టాలి కదా నాన్న, ఇదిగో అది అవసరం లేదు, ఇవి దానికోసమే నాన్న. దానికోసం కాదు, ఏదైనా హ్యాంగింగ్ చేయడానికి ఇట్లా. దీన్ని పెట్టేసుకోవడానికి అక్కడ సంట్లో పెట్టి చూపించు. దీనికి స్లోగా పుష్ చేయాల్సిన అవసరం లేదు, అంటే పోతుంది. ఇట్లా ఇది దీనికి అంతే కదా. ఇది ఎందుకు అర్థమైంది. షేవింగ్ ఏంటి షేవింగ్? షేవింగ్ అమ్మ బ్రష్ అంటే పెట్టుకోవడానికి. ఒకసారి బాక్స్ ఇవ్వ, బాక్స్ చూస్తేనే. ఓకే ఓకే. ప్లేస్ అనుకున్నా, ప్లేస్ అనుకున్నా. ఒకటి బాత్రూంలో పెట్టుకుని ఒకటి బెడ్రూమ్లో పెట్టుకుందాం. ఓకేనా? చిన్న బాత్రూంలో కదా. అయితే ఆల్రెడీ సెట్ చేసేసిన కదా. ఇంకోటి ఇలా మనము దీన్ని మల్టీపర్పస్గా వాడుకోవచ్చు అనమాట. మెయిన్ ఏంటంటే మనము ఇలాంటి మార్బుల్స్ ఉన్న ప్లేస్లో అయితే ఈజీగా ఉంటుంది, వాల్స్ కంటే కూడా. లేదంటే కబోర్డ్స్ ప్లేస్లో అయినా పెట్టుకోవచ్చు. మార్బల్స్ కదా, అంటే కిచెన్లో కానీ లేదంటే బాత్రూంలో కానీ వాడుకోవచ్చు, ఈజీగా మనకు ఉంటుంది. ఇది అవసరం లేదు కాబట్టి ఒకటి కిచెన్లో పెట్టుకుందామా? ఇది మనకి అవసరం లేదు కాబట్టి ఇది ఈడ పెట్టుకుందాం, దీన్ని తీసి ఈడ పెట్టుకుందాం. బాగుంది. ఇక్కడ గది ఉంటుంది, పింక్ కలర్ గది ఈడ పెట్టేసుకుందాం. ఇవి ఎన్ని ఇచ్చాడు కుర్చీలు? ఒక్కొక్క దానికి రెండు రెండు ఇచ్చాడు. ఇంకొకటి పెట్టుకుందాం, అది ఇంకోటి ఉంటుంది కదా. అంటే బాత్రూంలో మనం ఏదైనా హ్యాంగ్ చేసుకోవడం కదా, ఇవి మంచి హుక్ లాగా వస్తాయి. ఇది మళ్ళీ స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి రస్ట్ వస్తుంది అన్నట్టుగా ఏముండదు, నీట్గా ఉంటుంది. మనము మెయిన్గా కిచెన్లో ఏమైనా ప్లాంటర్స్ పెట్టుకోవాలనుకుంటే ఇది మంచి బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. లేదంటే మనం ఏదైనా గ్రాసరీస్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు మంచిగా. మినిమం ఒక 3-4 పడతాయి బాటిల్స్, కొంచెం లైట్ వెయిట్గా ఉన్నవి పెట్టుకోవచ్చు.